హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వైభవ్ జాహ్నవి ఛానల్. మీరిప్పుడు చూస్తున్నది బెంగుళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ చెప్పాలంటే. చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ సరౌండింగ్స్ కూడా. మేము యాక్చువల్గా ఈ టెంపుల్కి అయితే మెట్రోలో వెళ్ళామండి. మహాలక్ష్మి లేఅవుట్లో ఉంది ఈ టెంపుల్. మెట్రోలో నుండి బయట వచ్చాక టెంపుల్ అనేది జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అంతే అండి. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7:15 నుండి ఆఫ్టర్నూన్ 1, ఈవినింగ్ 4:15 to 8:30 వరకు ఉంటుంది. చెప్పులు ఇక్కడ పెట్టి వెళ్ళాలండి. 1 పెయిర్కి 5 రూపీస్ తీసుకుంటారు. కొంచెం ముందుకు వెళ్తే ఫ్రీగా చెప్పులు పెట్టేకుంటుంది. మేమైతే పెయిర్కి 5 రూపీస్ చెప్పున ఇచ్చి ఇక్కడే పెట్టామండి. చెప్పులు పెట్టాక ఇలానే దర్శనానికి వెళ్ళొచ్చండి. సో మీరు ఇప్పుడు చూస్తున్న క్యూ అంతా కూడా దర్శనానికి వెళ్తున్నది అన్నమాట. ఈ సరౌండింగ్స్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉందండి. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది. వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు అది. మేము ఇక్కడికి మెట్రోలో వచ్చామని చెప్పాను కదండి. మెట్రో నుండి బయటికి రాగానే ఆటోస్ చాలా ఉంటాయి, కానీ వాళ్ళు తెలియని వాళ్ళకి ఎక్కువ చెప్తారు కదా. అందుకని మేమేం చేసామంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మెట్రో నుంచి బయటికి రాగానే అక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అంతే, ఎక్కువ డిస్టెన్స్ ఉండదని చెప్పారు టెంపుల్. సో మేము వాక్ చేసుకుంటూ వచ్చేసాం అంతే. ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ ధ్వజస్తంభం ఉందండి, అదిగో చూడండి. మేము ఇక్కడికి సండే వచ్చాము, జనాలు ఉన్నారండి ఇక్కడ. చూడండి మా పిల్లలు ఆడుకుంటున్నారు. మేమంతా క్యూలో ఉంటే వీళ్ళు పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నారు. కొబ్బరికాయ లోపలే తీసుకోవచ్చు. కొబ్బరికాయ తీసుకున్నాక వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారండి, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుడి దగ్గర ఆ కొబ్బరికాయతో పాటు ఆ స్లిప్ కూడా ఇవ్వాలండి, మర్చిపోకండి. లోపలికి వెళ్ళే ముందు మనకి ఒక సైడ్ గరుడ స్వామి, ఇంకో సైడ్ ప్రహ్లాద నరసింహస్వామి దర్శనం చేసుకుంటామండి. ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీనివాస గోవింద స్వామి దర్శనం చేసుకుంటాం మనము. గోవింద స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం శ్రీకృష్ణ రాధాకృష్ణుల దగ్గరికి వెళ్ళబోతున్నామండి. ఇక్కడ నుండి కోనేరు సూపర్గా కనిపిస్తూ ఉందండి. ఒకసారి మీరే చూడండి, వాటర్ ఎంత గ్రీన్గా కనిపిస్తూ ఉంది, చూసే చాలా బాగుంది. ఇక మనం రాధాకృష్ణులు ఉన్న దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ లోపల వీడియోస్ తీసేకి అలో చేయలేదండి అస్సలు. నేను చాలా ట్రై చేశాను మొత్తం కవర్ చేయాలని, కానీ అస్సలు వీలు పడలేదు. అడుగడుగున వీడియో తీయకండి అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, బట్ నాకు వీలైనంత వరకు కవర్ చేశాను మీకోసం. ఈయన ఇస్కాన్ టెంపుల్ యొక్క ఫౌండర్ ఉంది. ఇక్కడ చిన్ని కృష్ణుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు. గోల్డ్ ప్లేటెడ్తో ఉందండి రాధాకృష్ణులు ఉన్న ప్లేస్ అంతా. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అసలు. నాకైతే టెంపుల్ చాలా నచ్చిందండి. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో చాలా బాగుంది అసలు టెంపుల్ ఇది. రాధాకృష్ణులు ఉన్న ప్లేస్లోనే కాదండి, ఈవెన్ వాళ్ళు ప్రసాదాలు బయట పెట్టారు కదా, ఆ ఏరియాను కూడా వాళ్ళు అస్సలు కవర్ చేయనివ్వలేదు. అందుకే మా పిల్లలు ప్రసాదం తింటూ ఉంటే దాన్ని నేను వీడియో తీశాను. దర్శనం చేసుకొని కొంచెం బయటికి రాగానే షాపింగ్ ఏరియా టైప్లో ఉంది. ఇలానే కృష్ణుడు ఐడియల్స్, బుక్స్, ఇట్లా కృష్ణుడు బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి, రాధాకృష్ణులవి ఇలాంటివి చాలానే ఉన్నాయి. దేవుడు విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. రాధాకృష్ణులు, సరస్వతీదేవి, ఇంకా చాలా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి దేవుడు బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఏనుగులు. యాక్చువల్గా అయితే అన్నీ కవర్ చేద్దాం అనుకుంటే అస్సలు ఇక్కడ కూడా వాళ్ళు అసలు వీడియోని తీయనియట్లేదండి. ఇది నేను యాక్చువల్గా వాళ్ళకి తెలియకోకుండా కొన్ని వీడియో తీశాను. సో అందుకే చెప్పాలంటే వీడియో ఇలా ఉంది. ఈ దేవుడు విగ్రహాలు ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత
ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉందండి ఇక్కడ. మీకు ఏది కావాలంటే అది దొరుకుతది ఇది అయిపోయిన తర్వాత. బట్ నేను అది తీయలేదు. మేబీ అక్కడ గూడా వద్దంటారేమో అని నేను అసలు వీడియో తీయలేదు. అక్కడైతే మీకు కావాల్సిన ఫుడ్ మొత్తం దొరుకుతది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండింది. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.